నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మంచి పాటున్నారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య గారు ఉన్నారు. సో ఎన్నికల నేపథ్యంలో ఓటును అభ్యర్థించడానికి జనం మధ్యలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో జన సందోహం ఏ విధంగా ఉందో, ప్రస్తుతం జనంతో మమేకమై ఆయన ఏ విధంగా జనంతో మాట్లాడుతున్నారో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుకు ఎలా ఉంది సార్? ఈరోజు ఏదైతే నేను ఈ ప్రాంతం నుంచే గుంటూరులో అభివృద్ధికి రావడం జరిగింది. అంటే మా కుటుంబం మేము కూడా ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి చెందింది. ఇక్కడే మా ఆఫీస్ ఉండేది. ఈ ఫిష్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ మధ్యలోనే మా చిల్లీస్ ఆఫీస్ ఉండేది. సో మా సొంత ప్రాంతానికి వచ్చాం. అందరిని కూడా కలుసుకొని రేపు జరగబోయే ఎలక్షన్స్లో అందరినీ కూడా ఓటుని అభ్యర్థిస్తానికి మేము అందరం కూడా రావడం జరిగింది. అలాగే గుంటూరు ఈస్ట్ అభ్యర్థి నూరి ఫాతిమా గారు కూడా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపార వర్గాలు అందరం కూడా కలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ముస్తఫా గారు కానీ నేను కానీ ఇద్దరం కూడా వ్యాపార రంగం నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాల యొక్క సమస్యలు అన్నీ కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు. అందుకని స్థానికంగా అందరికీ అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మరింత అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న ఇంకేదన్నా పెండింగ్ ఉన్న సమస్యలు ఉంటే వాటిని కూడా తీర్చే విధంగా అందరు కూడా మేము కలవడం, అందరు కూడా ఒక సమస్యలను కూడా అవగాహన చేసుకొని రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత తప్పకుండా ఆ సమస్యలు తీసుకునే విధంగా ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి ఆదుకుంటా ఉన్నారో అదేవిధంగా వ్యాపార వర్గాలు కూడా చాలా సంతోషంగా ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ ఒత్తిడి లేకుండా, ప్రభుత్వ ఆఫీసుల ఒత్తిడి లేకుండా ఎక్కడ కూడా జరుగుతూ ఉంది. సో అందుకనే ఈరోజు అందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెబుతున్నారు. అలాగే మేము కూడా తప్పకుండా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. స్థానికంగా ఉన్న వాళ్ళు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తులు. మరి ముఖ్యంగా ఎందుకు ఇది మాట చెప్తానంటే మాకున్న అపోనెంట్స్ ఎవరు కూడా స్థానికమైన వ్యక్తులు కాదు. వాళ్ళకి ఎవరు కూడా ఈ స్థానిక సమస్యలు తెలిసి కూడా తెలియదు. ఎందుకంటే అమెరికా నుంచి దిగుమతి అయ్యారు వాళ్ళు. సో వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా గెలిచినా ఓడినా ఈ స్థానం ఇక్కడ ఉండరు వాళ్ళు. సో ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులు గత 10 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేడు. ఆయన చిత్తూరు నుంచి వచ్చాడు, ఇప్పుడు ఉన్న ఆయన అమెరికా నుంచి వచ్చాడు. సో ప్రజలు ఎక్కడ కూడా ఇలాంటి వ్యక్తుల్ని మేము ఎక్కడ కూడా 10 సంవత్సరాలు మేము చూసాం, అనుభవం పొందాం. ఎక్కడ కూడా ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ ఓటేసే ప్రసక్తి లేదని గట్టిగా చెప్తాం. మీకు అపోజిట్ లో పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఎన్ఆర్ఐ, సో ఆయన్ని ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు? అదే మనం చెప్తున్నాం కదా, స్థానికంగా ఇప్పుడు మేము ఉన్నాం. ఈ మార్కెట్ లో వాళ్ళు వచ్చి నుంచోగలుగుతారా? వాళ్ళు నుంచోలేరు. ఎందుకంటే ఈ స్థానికంగా ఉన్న మేమందరం ఇక్కడ నుంచి పుట్టి పెరిగిన వాళ్ళం. సో వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈ ఏరియాలో గుంటూరు ప్రధాన కేంద్రంగా మరి మిర్చి కానీ, పత్తి కానీ, అపరాలు కానీ, పొగాకు కానీ అందరూ ఇక్కడ నుంచే ఒక పెద్ద కమర్షియల్ సెంటర్ గుంటూరు. అలాంటి కమర్షియల్ సెంటర్ని 10 సంవత్సరాలుగా అంటే ఒక దశాబ్దంగా కనుమరుగు చేశారు గుంటూరు ఖ్యాతిని. అందుకని ఈ గుంటూరు పూర్వవైభవం తీసుకురావడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తాను. ఇక్కడ ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేశాను. 5 సంవత్సరాలు నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. ఇప్పుడు గుంటూరు పుట్టి పెరిగిన గుంటూరులో అభివృద్ధి చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నాం. ఓకే, సో మీ రాజకీయ ప్రస్థానం అనేది కొంచెం కాంట్రవర్సీ, కొంచెం కాంప్లిమెంట్స్ ఈ విధంగా వెళ్తోంది. ఈ మధ్యలో కాంప్లిమెంట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్పారు? అంటే మా ఒక దాటికి తట్టుకోలేక ఏదో విధంగా దుష్ప్రచారాలు పూనుకుంటా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా నేను అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని. అందుకనే మాకున్న పరిచయాలు చూసి వాళ్ళు భయపడిపోయి అందుకనే ఏదో విధంగా ఒక దుష్ప్రచారం చేయాలి, డౌన్ చేయాలని తరతరం చేస్తున్నారు. కానీ డౌన్ చేయలేరు. ఇంకా నాకు ఎక్కువ ఆదరణ పెరుగుతా ఉంది దీనివల్ల. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు చాలా స్పెషల్. ఎందుకంటే ఉమ్మడి పొత్తు ఉంది. సో ఉమ్మడి పొత్తు 3 పార్టీల పొత్తుతో అసలు వైసీపీ వై నాట్ 175తో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పొత్తులు పెట్టుకుంది దేనికోసం? అధికారం కోసం. అంతే తప్ప ఈ ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం ఎక్కడ కూడా లేదు వాళ్ళలో. ఎందుకంటే వాళ్ళకి ఉమ్మడి ఎజెండా లేదు. ప్రజలకి ఏం చేస్తామో ఈ రోజుకి చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏం చేస్తానో తూచా తప్పకుండా చేశారు. రాబోయే రోజులు మరింతగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా కొనసాగించారు. అందుకనే యావత్ భారతదేశంలో 11% ఉన్న పేదరికాన్ని ఆంధ్ర రాష్ట్రంలో 6%కి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగలిగారు. చంద్రబాబు నాయుడు చెప్పగలిగాడా? చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేశాడో చెప్పమంటా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఈ రాష్ట్ర పునాదులకి విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ, లేకపోతే పరిపాలనా విధానంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు. చంద్రబాబు నాయుడు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజలను మోసం చేసే వ్యక్తి తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? ఊరినే ఒక అబద్ధాలు కోరుగా రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు, ఎందుకంటే ముఖ్యంగా యువతని వాళ్ళు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యువతకి వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. గతంలో ఏం చేశారు? ఇదే యువతకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఏమైపోయారు? కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి 4 నెలలోనే 4 లక్షల ఉద్యోగాలు, 2,60,000 ఉద్యోగాలు వాలంటరీ వ్యవస్థ,
1,37,000 సచివాలయం వ్యవస్థ 4 లక్షలు. ఇది కాకుండా మెడికల్ రంగంలో ఒక 60,000, అలాగే మిగతా అన్ని కలిపి కూడా దాదాపు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కల్పించారో చెప్పండి 2014 నుంచి 2019లో. సో ప్రజల్ని నిరంతరం మోసం చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ఒకటే. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే జన సందోహం అనాలో జన ప్రవాహం అనాలో, సో మీ చుట్టూ ఇంతమంది జనం ఉన్నారు, ఆ ఎలిగేషన్స్ కి ఇదంతా కూడా ఒక సమాధానం అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ అదే మేనంది, స్థానికంగా మేము అందరికీ తెలిసిన వ్యక్తులం, మేము ఏ విధంగా పైకి వచ్చాం అందరికీ తెలుసు. సో ఎంత దుష్ప్రచారం చేసినా ఎవరు ప్రజలు నమ్మరు. ఎందుకంటే మా ఒక వ్యవహార శైలి, మేము ఏ విధంగా పైకి వచ్చాం, ఏ విధంగా మాట నిలబెట్టుకుంటాం, ఏ విధంగా నిజాయితీగా ఉన్నాం ఇక్కడ అందరికి తెలిసిన వాళ్ళవే. సో ఎంత దుష్ప్రచారం చేసినా అవి పనిచేయవు. కానీ స్థానికంగా ఉన్న సమస్యలు అవగాహన చేసుకొని మేము పనిచేయగలుగుతాం అనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకని తప్పకుండా మేము ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేసుకోం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, వాళ్ళు పని చేసి పెడతాం. ఓకే, చివరిగా మీరు అభ్యర్థిని మిమ్మల్ని గెలిపిస్తే గనక మీరు మీ నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్స్ చేస్తారు, మీరు వీళ్ళకి ఏం హామీ ఇస్తారు మీ కార్యకర్తలకు? ఎస్, ఇక్కడ కార్యకర్తలు కాదు, ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చాలా ముఖ్యం. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, అలాగే పార్లమెంట్ నియోజకవర్గం 7 నియోజకవర్గాలు. సో 2 ప్రధాన అంశాలు, ఒకటి రూరల్ ఏరియా, ఒకటి అర్బన్ ఏరియా. సో మనం గుంటూరు పట్టణంలో ఉన్నాం ఇవాళ. ఈ పట్టణంలో తెలుగుదేశం హయాంలో అభివృద్ధికి నోచుకోవాలా. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని కేంద్ర ప్రభుత్వ నిధులు 800 కోట్ల రూపాయలు వస్తే కనీసం పూర్తి చేయలేకపోయారు. ఏ విధంగా రాజధానిని మొదలుపెట్టి పూర్తి చేయలేకపోయారు, అదే విధంగా గుంటూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎడాపెడా తవ్వేశారు, దాన్ని కంప్లీట్ చేయకుండా వదిలేశారు. రోడ్లన్నీ అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినాక దాదాపు 500 కోట్లు గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్లో మరి ఈ ఏదైతే గుంటలు చేసి వాళ్ళు వదిలి వెళ్ళారో అవన్నీ కూడా పూర్తి చేసి రోడ్లు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా మాక్సిమం 10-15% తప్ప ఇంక లేదు. సో ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో ఏదైతే డెల్టా ప్రాంతంగా పేరుగాంచిందో ఈ రైతాంగం సమస్యలన్నీ కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆల్రెడీ పొన్నూరులో మనం చేస్తున్నాం. సో పొన్నూరులో ఏ విధంగా రైతులు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని కూడా ఓవరాల్గా పరిగణలో తీసుకొని నాబార్డు ద్వారా ఈ ఏరియాలో ఇరిగేషన్ కెనాల్స్ కానీ డ్రైనేజ్ కెనాల్స్ బాగు చేస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. అందుకనే ఈ ఒక్క గుంటూరు ఖ్యాతిని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దాంట్లో నేను సాయశక్తిలో కృషి చేస్తాను. చివరిగా ఎన్నికల బరిలోకి, మీరు ఎన్నికల క్షేత్రంలోకి ఓట్లను అభ్యర్థించడానికి ప్రజల మధ్యలోకి, ప్రజల చుట్టూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రజలకే కావచ్చు, కార్యకర్తలకి, మేము అభిమానించే వాళ్ళకి అందరికీ కూడా మీ తరఫు నుంచి మీరు ఏం చెప్పాలి? ఒకటే, ఇక్కడ మీరు గమనించాల్సింది తోటి కేడర్ అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఎందుకంటే స్థానికంగా ఉన్న అభ్యర్థుల్ని గెలిపించండి. స్థానిక సమస్యలు పూర్తి అవగాహన ఉంది. వ్యాపార వర్గాలకి ఏ సమస్యలు, నేను కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచే వచ్చాను. సో ఇక్కడ అన్ని వ్యాపార వర్గాలతో సుపరిచితం అందరు కూడా. సో వాళ్ళకి అండదండగా ఉంటాను. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తాను. ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమెరికా నుంచి దిగుమతి చేశారో అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ ఎగుమతి చేయాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నా. ఓకే, that's all for now. So wishing the good luck, sir. So చూస్తున్నాం, సో స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇక్కడ ఉన్న ప్రజలు పట్టం కడతారు. అలాగే గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు అనేది అభివృద్ధికి నోచుకోలేదు, తిరిగి వైఎస్ఆర్సీపీనే మళ్ళీ ప్రజలు అధికారం కట్టబెడతారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీరామ్తో సంజన, that's all for now.